నా నక్షు డార్లింగ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పొస్తా. ఏంటి నక్షు డార్లింగా? నక్షత్ర ముద్దు పేరు మావయ్య. ఓరి డాషాలో. సరే మీరు వెయిట్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. భూమి, మొత్తానికి వీడిది నక్షత్రది ఓ కొలిక్కొచ్చిందమ్మా. అవును మావయ్య, నక్షత్ర మంచిగా ఉంటే చాలు. ఇంకా మిగిలింది నువ్వు గగనే, మీరిద్దరు కూడా కలిసిపోతే నేను ఇంకా హ్యాపీ. నక్షు, సేద తీరుతున్న చందమామలా ఉన్నావు. రాత్రి ఎంత ప్రేమగా మాట్లాడావో. నేను నీ దగ్గర నుంచి కోరుకున్నది అదే. గుడ్ మార్నింగ్. నువ్వేంటి నా పక్కన? ఏంటే మళ్ళీ మొదలు పెట్టావా? ఏం మొదలు పెట్టాను? రాత్రి నువ్వే కదే నీ పక్కన పడుకోమన్నావు. నేనా? ఏంటి మళ్ళీ కథలు చెప్తున్నావా? అవ్వా, కథలా? నేనా? రాత్రి కారులో వస్తూ ఆ స్టీరింగ్ మీద పడిపోయావు. నేను పట్టుకుని బయటికి తీసుకొచ్చాను. అప్పుడు ఐ లవ్ యూ చెర్రీ అని కూడా చెప్పావు కదా. అవేమీ గుర్తులేవా? ఆపుతావా? మొన్నేమో నిన్నెవరో తీసుకెళ్ళబోతుంటే కాపాడాను అన్నావు. ఇప్పుడేమో నేనే తాగేసి నిన్ను నా పక్కన పడుకోబెట్టుకున్నాను అంటున్నావు. అదే కదా జరిగింది. అసలు నీకేమైనా పిచ్చా లేకపోతే కలగంటున్నావా? నీకే పిచ్చే. నువ్వు రాత్రో రకంగా పగలో రకంగా ఉంటున్నావు. అవి నీకేం గుర్తులేదా? అసలు ఏం గుర్తుండాలి? నన్ను పట్టుకుని ముద్దులు అవి పెట్టుకున్నావు, నీకు గుర్తులేవా? చిచి, ముద్దులా? అవును నువ్వే. నేను తాగొచ్చి పడుకున్నాను అంతే. మిగిలినవన్నీ నీ కట్టుకథలు. అమ్మో, ఇదేం విచిత్రమైన జబ్బే నీకు. జబ్బా? నీకే జబ్బుండొచ్చు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో. మమ్మీ మమ్మీ మమ్మీ, జబ్బు నాకుందంట మమ్మీ మమ్మీ అని. చెర్రీ, ఏమైందిరా మొహం అలా పెట్టావు? మళ్ళీ మొదలెట్టింది. ఏంటి? రాత్రి జరిగిందేం గుర్తులేదంట. కన్ఫర్మ్డ్ రా, తాగినప్పుడు మాత్రమే నక్షత్రకి పాత విషయాలు గుర్తొస్తున్నాయి. మందు దీపాక మొత్తం మర్చిపోతుంది. ఇదో సమస్య. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ప్రతిరోజు బాటిల్ రెడీగా పెట్టుకోవాలా? తాగినప్పుడే ప్రేమగా మాట్లాడుతుందా? చెర్రీ, బాధపడకు. ఎలాగైనా నక్షత్రని పూర్తిగా మార్చి నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. బావింకా రాలేదేంటి? ఓసారి ఫోన్ చేయమ్మా. బావా ఫోన్ ఎత్తట్లేదు. డ్రైవింగ్లో ఉన్నాడేమో, లేదా నీకేదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ కొనడానికి ఆగాడేమో. నాకోసమా? ఏం తెస్తాడు? సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే నాకెలా తెలుస్తుందమ్మా. కాకపోతే వాడు తెచ్చే గిఫ్ట్ చూస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా షాక్ అయిపోతావు. అన్నయ్య ప్రేమించినా కోపడినా అంతే, రెండు డేంజరసే.
ఏంటి అలా షాక్ అయిపోయారు? ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు? ఏదైనా శుభవార్త కోసం వెయిటింగా? అబ్బే అదేం లేదు. ఆ గగన్ కోసమే వెయిట్ చేస్తున్నావని నాకు తెలుసు. నీకెలా తెలుసు? అందంగా తయారయ్యావు. నేను కట్టుకున్న రంగే కట్టుకున్నావు. ఇది గగన్ కోసమే అని నాకు తెలీదనుకుంటున్నావా? ఇప్పుడేంటి ఆ గగన్ వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడనుకుంటున్నావా? లగేజ్ కూడా సర్దేసుకున్నావా? కానీ గగన్ రాడు. ఎందుకు రాడు? మీరా అత్తయ్య వెళ్ళి నిజం చెప్పింది. నువ్వు చేసిన మోసం అంతా బయటపడింది. వీడియో కూడా చూపించుంటుంది. ఆయన నమ్మే ఉంటారు. అయ్యో, ఎంత వెర్రి మొహానివో తెలుసా? ఆ రోజు నా వాయిస్ మార్చినట్టు ఈ వీడియో కూడా మార్చుండొచ్చు కదా అని అనుకుంటున్నావేమో. అందుకే నీ దగ్గరికి కాదు, ఆ తార ఇంటికెళ్ళాడు. ఇప్పటికే 9 దాటింది. ఈ పాటికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుని ఉంటారు. ఏంటి నమ్మవా? సరే ఉండు. చూడు. ఓం నిశ్చితార్థ ముహూర్తస్తు ముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు.